హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర ప్రాణాల్ని కాపాడిన దీప గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వైరా జైలు నుంచి తప్పించుకున్నాడు అని చెప్తాడు. అది విని కార్తీక్, దీప షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వైరా జైలు నుంచి తప్పించుకున్నాడా, అయితే ఇది మనకి ప్లస్సే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే ఇప్పుడు వైరా వచ్చి జ్యోత్స్నాని ఏదైనా చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతలో శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, వైరా ఇప్పుడు మన మీద పగతో రగిలిపోతున్నాడు. మన వల్లే అతను జైలుకి వెళ్ళాడు కదా, ఇప్పుడు తప్పించుకున్నాడంటే ఎవరొకరికి ఏదోటి ప్రమాదం తీసుకొస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే లోపలికి వస్తుంది. పారిజాతంతో జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, భలే ఐడియా వచ్చింది నాకు. ఎలాగో ఆ వైరా జైలు నుంచి తప్పించుకున్నాడు కాబట్టి రేపు బోన్ మ్యారో ఇవ్వడానికి నేను హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఆ వైరా నన్ను కిడ్నాప్ చేసినట్టు నేను సృష్టిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని అప్పుడే ఇక పారిజాతం, ఒసై ఇప్పటికే 3 సార్లు నువ్వు అడ్డంగా దొరికిపోయావు, ఇప్పుడు కావాలని మళ్ళీ కిడ్నాప్ డ్రామా ఆడావనుకో, తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో, ఇక నిజం తప్పకుండా బయటపడిపోతుంది అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది జ్యోత్స్న, లేదు గ్రాని, నాకు ఇంతకన్నా ఇక వేరే దారి లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇదే నాకు సరైన సమయం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత జ్యోత్స్న కొంతమంది రౌడీలకైతే ఫోన్ చేస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రౌడీలు అయితే ఓకే మేడం అని అంటూ ఉంటారు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే నేను గుడికి వెళ్ళొస్తాను డాడీ, రేపే కదా బోన్ మ్యారో ఇచ్చేది మమ్మీకి, గుడికి వెళ్ళొస్తాను సక్సెస్ఫుల్గా జరగాలని అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ నేను కూడా వస్తాను అని అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే మీరెందుకు డాడీ, నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. నీ మీద నాకు నమ్మకం లేదు జ్యోత్స్న, ఏదోలాగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు, నాకు నా భార్య ప్రాణాలు ముఖ్యం, అందుకనే ఇక నీతో రావక తప్పదు అని అంటూ ఉంటాడు దశరథ. అలా దశరథ అన్న తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సరే డాడీ, మీకు నా మీద అనుమానం ఉంది కదా, రండి అని అంటూ ఉంటుంది. ఇక దశరథ జ్యోత్స్న ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక గుడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఇంతలో కొంతమంది రౌడీలు జ్యోత్స్న ప్లాన్ చేసినట్టే ఇక మొఖానికి మాస్క్ వేసుకొని ఇక జ్యోత్స్ననైతే కిడ్నాప్ చేస్తారు. అప్పుడే ఇక దశరథ అయితే ఎవర్రా మీరు, ఆగండి ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే వైరాతోనే పెట్టుకున్నావు కదా, వైరా ఇప్పుడు నీ కూతుర్ని కిడ్నాప్ చేయమన్నాడు అని జ్యోత్స్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే కంగారు పడుతూ దశరథ అయితే ఇంటికి వస్తాడు. ఏంటి మావయ్య ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నని వైరా మనుషులు కిడ్నాప్ చేశారా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం మాట్లాడుతున్నా మావయ్య అని అనగానే, అవునరా, జ్యోత్స్నని కిడ్నాప్ చేస్తూ వైరాతోనే పెట్టుకుంటారా, అందుకని మీ కూతురు జ్యోత్స్నని కిడ్నాప్ చేస్తున్నామంటూ చెప్పి మరీ కిడ్నాప్ చేశారు అని అనగానే అప్పుడే ఇక కార్తీక్ అయితే అనుమానం వస్తుంది, జ్యోత్స్న కావాలని ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందా, లేకపోతే నిజంగానే వైరా జ్యోత్స్న మీద ఉన్న కోపంతో కిడ్నాప్ చేశాడా అని కార్తీక్ అయితే అనుమానం మొదలవుతుంది. వెంటనే ఇక శ్రీధర్కి ఫోన్ చేస్తాడు. వైరా ఎక్కడున్నాడో తెలిసిందానా మాస్టారు అని అడుగుతూ ఉంటే అసలు వైరాని నిన్నే పోలీసులు పారిపోతుంటే పట్టుకున్నారంట, ఇప్పుడు మళ్ళీ జైల్లోనే ఉన్నాడు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇదంతా కూడా జ్యోత్స్న ఆడుతున్న నాటకమని అర్థమైపోతుంది. జ్యోత్స్న, నువ్వు కిడ్నాప్ అయ్యి అక్కడే ఉండవు, నేను చేసేది నేను చేస్తాను అని వెంటనే కార్తీక్ అయితే డాక్టర్ని కలుస్తాడు. కలిసి మొత్తం వివరంగా చెప్తాడు. అది విని నేను చూడంగానే ముందు వాళ్ళకి దీపే కన్న కూతురని నాకు అనిపించింది కార్తీక్, కానీ జ్యోత్స్న అనేసరికి నాకు నమ్మాలని అనిపించలేదు, కానీ వాళ్ళు అబద్ధం చెప్పరు కదా అనుకున్నాను, అసలు కదా ఇదనమాట. సరే కార్తీక్, నేను దీప దగ్గర నుంచే బోన్ మ్యారో తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇప్పుడు మా మావయ్యకి మీరు కాల్ చేయండి,
రేపు వస్తున్నారా అని అడగండి. మా మావయ్య తడబడుతూ మా అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పాడంటే ఇలా డోనర్ దొరికారని చెప్పండి అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని తొందరగానే ఇక డాక్టర్ అయితే దశరథ్కి ఫోన్ చేస్తుంది. దశరథ్కి ఫోన్ చేసి, దశరథ్ గారు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు కదా, సుమిత్ర గారిని తీసుకొస్తున్నారా? ముందుగా మీరు జ్యోత్స్నాని తీసుకురండి, కొన్ని టెస్టులు చేయాలి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు డాక్టర్ అని అంటూ ఉంటాడు. దశరథ, ఏంటండి మీరు మాట్లాడేది? రేపే కదా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఆలస్యం అయితే ఎలా అండి అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే మీరేమీ దిగులు పడకండి, ఆల్రెడీ సుమిత్ర గారికి ఒక డోనర్ వచ్చి ఉన్నారు, ఒక డోనర్ దగ్గర మేము బోన్ మ్యారోని తీస్తాము, మీరు కంగారు పడగొద్దు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఎలాగో మీ కూతురు ఇస్తుంది కదా అని చెప్పి మేము వాళ్ళని పెండింగ్లో ఉంచాము అని డాక్టర్ అంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్, మంచి మాట చెప్పారు అని దశరథ ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే ఇక శివనారాయణతో జరిగిందంతా చెప్పడంతో ఇక శివనారాయణ అయితే త్వరగా సుమిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని అంటూ ఇక శివనారాయణ అంటాడు. అంతలోకే సుమిత్ర అయితే కళ్ళు తిరిగి పడిపోవడం, తన నోటి వెంట బ్లడ్ రావడం అంతా కూడా జరుగుతుంది. స్పృహ లేని సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తర్వాత ఇక దీప ఏది అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. తను ఇంటికి వెళ్ళిన తాత వస్తుందిలే అని కార్తీక్ అయితే చెప్తాడు. ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే మొదలవుతుంది సుమిత్రకి. ఇక సుమిత్ర అయితే స్పృహలో లేని మూలన తనకేమీ కూడా తెలియదు. అప్పుడే ఇంకా కార్తీక్ని వచ్చి ఏమీ కాదు కదా మీ అత్తకి అని దశరథ అడుగుతుంటే, ఏమీ కాదు మావయ్య, ధైర్యంగా ఉండు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక కాంచన శివనారాయణకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉంది వదినికి అని అడుగుతూ ఉంటే, బాగానే ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా అని అంటూ ఉంటాడు. అవును దీప అని అనగానే, దీప హాస్పిటల్కి వచ్చింది కదా అని అంటూ ఉంటుంది కాంచన. హాస్పిటల్కి వచ్చిందా? సరే అని శివనారాయణ నిజం చెప్పడం. వెళ్ళి కార్తీక్ని అడిగితే ఇంటి దగ్గర ఉందని కార్తీక్ అబద్ధం చెప్తాడు. ఏంటి, కాంచనేమో ఇంటి దగ్గర లేదంటుంది, కార్తీక్ ఏమో ఇంటి దగ్గరే ఉందని అబద్ధం చెప్తున్నాడు. ఏది నిజం ఏది అబద్ధం అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక తల పక్కకి తిప్పి చూడంగానే రూములో దీప అయితే కనిపిస్తుంది కర్టెన్ వెనకాల. ఇక దీప మొక్కలా ఉందని దీప దగ్గరికి వెళ్తాడు. దీప బెడ్ మీద ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక నర్సుని అడుగుతూ ఉంటాడు, అదేంటమ్మా దీప బెడ్ మీద ఉందేంటి అని అంటూ ఉంటే, అదేంటండి మీ కోడలికి బోన్ మ్యారో ఇచ్చింది మీ మనవరాలే కదా, తనే దీప అని నర్సు అంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది. అక్కడ శివనారాయణని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే ఏంటమ్మా ఇదంతా, దీప బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, క్షమించండి శివనారాయణ గారు, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దీపే మీ మనవరాలు. కానీ కార్తీక్ ఈ విషయం దాచిపెట్టి దీప బోన్ మ్యారో తీసుకోమని చెప్పాడు అని డాక్టర్ అయితే నిజం చెప్తుంది. ఇంతలో కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. శివనారాయణ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా ఇదంతా, దీప నా మనవరాలేంటి, జ్యోత్స్న నా మనవరాలు కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారి శివనారాయణ కుప్ప కూలిపోతాడు. పారిజాతం నా మీద కోపంతో ఇంత పని చేస్తుందని నేను ఊహించలేదురా అని శివనారాయణ బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.